నేటి ఆధునిక జీవితంలో మనుషులకు సెల్ ఫోన్తో విడదీయరాని బంధం ఏర్పడింది. ఒకప్పుడు ఒకరికొకరు కలుసుకొని మాట్లాడుకున్న అనుబంధాలు ప్రస్తుత కాలంలో ఎక్కువగా మొబైల్ స్క్రీన్లకే పరిమితమవుతున్నాయి. ఇంట్లో అందరూ ఒకే గదిలో ఉన్నా కూడా చాలా మంది తమ ఫోన్లలోనే మునిగిపోతున్నారు. ఈ అలవాటు కుటుంబ సభ్యుల మధ్య దూరాన్ని పెంచుతోంది. క్రమంగా అనేక కుటుంబాలు మాట్లాడుకోవడం, భావాలను పంచుకోవడం మర్చిపోతున్నాయి. ప్రధానంగా ఈ తరం యువతీ యువకులు మొబైల్లోనే తమ జీవితాన్ని గడుపుతున్నారు. ఇంకా చెప్పాలంటే యవ్వనం మొబైల్కు బానిసవుతోంది. ఈ ఫోటో ఒకటి చాలు మన ఆధునిక ప్రపంచం ఎంత ప్రమాదకరంగా నిశ్శబ్దంగా మారిపోయిందో చెప్పవచ్చు. ఒక బోగి నిండా మనుషులున్నారు, కానీ ఒక్క చూపు కూడా పక్కవారిపై లేదు. ప్రతి తల వంగి ఉంది. అది భక్తితో అనుకుంటే పొరపాటే, అది పూర్తి బానిసత్వంతో. అవును, మొబైల్ స్క్రీన్ కు బానిసగా మారింది. ఇది అలవాటు కాదు, ఇది మెల్లగా చంపే ఎడిక్షన్. యువత చేతుల్లో ఉన్నది ఫోన్ కాదు, వాళ్ళ విలువైన సమయం, శక్తి, ఆలోచన, భావోద్వేగం, భవిష్యత్తు అన్ని దానిలోనే బంధించబడుతున్నాయి. ఇప్పుడు నేను చెబుతున్న ఈ మాటలు అవును కాదు ఇప్పుడు చూద్దాం మిత్రమా. నవ్వు ఎమోజీ అయింది, బాధ స్టేటస్ అయింది, ప్రేమ రీల్ అయ్యింది, జీవితం స్క్రోల్ అయ్యింది. చుట్టూ ఎంతమంది ఉన్నా మనసు మాత్రం ఒంటరిగానే మిగిలింది. మాట్లాడాల్సిన చోట టైప్ చేస్తున్నాం, అనుభవించాల్సిన చోట రికార్డ్ చేస్తున్నాం, జీవించాల్సిన చోట చూస్తూ బతుకుతున్నాం. ఇది ప్రమాదం కాదు, అంతకు మించి. ఎందుకంటే ఈ ఫోన్ నీ చేతిలో ఉన్నప్పుడు కాదు, నీ తలలోకి ఎక్కినప్పుడే అది నిన్ను ఓడించింది. ఇప్పటికీ కూడా నీ ఫోన్ భాషలోనే చెప్పాలంటే స్క్రీన్ బయట నీకొక గొప్ప లైఫ్ ఉంది, ఓ గొప్ప ఆకాశం ఉంది, నోటిఫికేషన్ లేని ప్రశాంతత ఉంది, లైక్స్ అవసరం లేని ఆత్మ గౌరవం ఉంది, వైఫై లేని చోట కూడా పనిచేసే మనసు ఉంది. రీల్ కాదు, రియల్ జీవితం ఉంది. గుర్తుపెట్టుకో, ఫోన్ని వినియోగించు, కానీ నీ జీవితాన్ని దానికి అప్పగించకు. లేకపోతే రేపు నీ యవ్వనం గడిచిపోయిందని నీకు నోటిఫికేషన్ రాదు, పశ్చాత్తాపం మాత్రమే వస్తుంది. బాధ్యత గల వ్యక్తిగా నేను ఫైనల్ గా చెప్పేది ఒక్కటే, నిత్యం మొబైల్లోనే కాదు, బయట గొప్ప లైఫ్ ఉంది. తలెత్తి చూడు మిత్రమా.